ఓవైపు సముద్రపు అలలతో పోటీ పడి యుద్ధం చేసే వీరుడు, మరోవైపు పొలిటికల్ గేమ్ ని మలుపు తిప్పే గేమ్ చేంజర్. ఇద్దరు ఇప్పుడు ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు. నువ్వా నేనా అంటూ దూసుకొస్తున్నారు. బాక్స్ ఆఫీస్ యుద్ధానికి రెడీ అవుతున్నారు. అసలే స్టార్ హీరోలు సింగిల్ గా వస్తేనే సీన్ సితారైపోతుంది. అలాంటిది ఇద్దరు స్టార్లు ఒకే ముహూర్తం పెట్టుకుంటే ఇక మామూలుగా ఉంటుందా చెప్పండి. అయితే ఇక్కడే కాస్త కన్ఫ్యూజన్ ఉంది. మరి ఆ కన్ఫ్యూజన్ ఏంటి? నిజంగా ఇద్దరు ఒకేసారి వస్తారా? ఓ లుక్ ఇద్దాం పదండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య పోటీ కామన్. ఎవరి రేంజ్ లో వాళ్లు బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు పక్కాగా రెడీ అవుతూ ఉంటారు. అలాగే ఈసారి టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు భీమ్ అండ్ రామ్ ఇద్దరు అక్టోబర్ నే టార్గెట్ చేసినట్టు టాక్ నడుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న దేవరా మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది. అదే నెలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రాబోతోన్న గేమ్ చేంజర్ ని బరిలోకి దింపాలని చూస్తున్నారట మేకర్స్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఇండియన్ 2 మూవీ జూలైలో రిలీజ్ కి సిద్ధమవుతోంది. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. సో ఇండియన్ 2 రిలీజ్ తర్వాతే కంప్లీట్ గా గేమ్ చేంజర్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ పార్ట్ ఇంకా చాలా వరకు పెండింగ్ లో ఉండడంతో అక్టోబర్ బరిలో గేమ్ చేంజర్ నిలుస్తుందా అనే చిన్న డౌట్ కూడా వ్యక్తమవుతోంది. కాకపోతే 2 నెలల్లో షూటింగ్ పూర్తి చేసి దసరాకి సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. నాన్ స్టాప్ గా షూట్ చేస్తే దసరాకి కాకపోయినా అదే నెలలో కాస్త అటూ ఇటూగా రావడానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న దేవరా ఫస్ట్ పార్ట్ ఈసారి మాత్రం టార్గెట్ ని అస్సలు మిస్ అవ్వొద్దు అన్నట్టుగానే రెడీ అవుతోంది. షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్న డైరెక్టర్ కొరటాల శివ ప్రమోషన్స్ విషయంలోనూ జోరు పెంచుతున్నారు. ఇప్పటికే దేవరా ఫస్ట్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ ఎన్టీఆర్, జాన్వీ కాంబినేషన్ లో వచ్చే లవ్ సాంగ్ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది కాబట్టి అక్టోబర్లో సినిమా రిలీజ్ పక్కా అనే కాన్ఫిడెన్స్ తోనే ఉన్నారట అందరూ. సో అన్నీ కుదిరితే మాత్రం RRR తో జంటగా బ్లాక్ బస్టర్ కొట్టిన ఇద్దరు హీరోలు ఈసారి విడివిడిగా మళ్లీ ఒకేసారి ఆడియన్స్ ని అలరించడం పక్కా అన్నట్లే తెలుస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో.